ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది కొన్నిసార్లు అర్థమే కాదు. ఎలాగంటే ఎవరి కొడుకైనా బయటికి వెళ్ళి ఏమేం చేస్తుంటాడో అదేనండి, వగైరా వగైరా. ఇప్పటి వరకు కేసుల్లో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది, హత్య. మాకైతే ముందు అర్థమే కాలేదు, కానీ మా రాహుల్ గుడ్లగుబ్బలాంటి పెద్ద పెద్ద కళ్ళతో కొంపతీసి వినట్లేదు కదా. రాహుల్ తన షార్ప్ కళ్ళతో ఆ అమ్మాయి కాళ్ల మీద నుంచి ఓ చిన్న వస్తువును, చాలా చిన్నది తను ఎలాంటి క్లూ పట్టుకున్నాడంటే దాంతో మాకు అసలు విషయం అర్థమైంది. ఆ అమ్మాయి అరే నేను మొత్తం చెప్పేస్తున్నాను. మొత్తం చెప్పేస్తే ఇందులో మజా ఏముంటుంది చెప్పండి. అవునండి, దాంతోపాటు మాకు దొరికింది ఓ విలువైన మాస్క్, చాలా విలువైన మాస్క్. అదేమిటన్నది స్వయంగా మీరే చూడండి. Enjoying? Having a good time? Hi. Hello. Hello friends. Welcome to my masquerade party. ఈ పార్టీని మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను. ఈ పార్టీ ఎందుకు చేస్తున్నారో మీ అందరికీ బాగా తెలుసు. ఈ పార్టీకి చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడం జరిగింది. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం. పార్టీని బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎంజాయింగ్. కమ్ ఆన్, యా. హాయ్. నీ పేరేంటి? Who are you? అది నేను నిన్ను ఇన్వైట్ చేశానా? అది లేదు సార్. ఈ పార్టీకి బయటి వ్యక్తులెవరూ నా పర్మిషన్ లేకుండా రాకూడదు. నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? అసలు నీ పాకెట్లో ఏముంది? అది ఏం లేదు సార్. తీ బయటికి. సార్ ఏం లేదు సార్. కమ్ ఆన్, టేక్ ఇట్ అవుట్. కెమెరా. అభిజిత్ వాళ్ళు నేను ఎంత మంచి వంట చేశానంటే నువ్వు అసలు. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? ఏమైంది బాబు? నేను ఆవిడతో మాట్లాడాలి. ఎక్కడుంది? తను బెడ్రూమ్ లో ఉన్నట్టుంది. శృతి, అసలు ఏమైంది బాబు? ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. ప్లీజ్ మీరు లోపలికి వెళ్తారా? శృతి. ఏమైంది అభిజిత్ గారు? మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధమా? చాలు, ఈ నాటకాలు ఆపండి. మీరు నాతో అబద్ధం చెప్పారు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. కూర్చొని రిలాక్స్ అవ్వండి. నేను కూర్చొని బాతగాని కొట్టడానికి రాలేదు, అర్థమైందా? అనవసరంగా అబద్ధం చెప్పారు. సిగ్గనిపించలేదా మీకు? అసలు నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను అభిజిత్ గారు? నేను ఇవాళ మీ హస్బెండ్ చూశాను. ఏంటి? ఎవరిని? మీ హస్బెండ్ ని. అతను బతికే ఉన్నాడు. నేనే స్వయంగా చూశాను. ఆయన బ్రతికే ఉన్నారా? ఎస్. కానీ మీరేమో తను చనిపోయాడని అబద్ధం చెప్పారు నాకు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? భర్త చనిపోయాడని ఎవరైనా అబద్ధం చెప్తారా? నాకు పోలీసులే స్వయంగా చెప్పారు ఓ కార్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారని. నేనేం అబద్ధం చెప్పలేదు. పోలీసులు కూడా అబద్ధం చెప్పారు. మీ హస్బెండ్ బ్రతికే ఉన్నాడు. నేను కళ్ళారా చూశాను. అభిజిత్ గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు మా ఆయన నిజంగా బ్రతికే ఉంటే మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి మా ఆయన్ని ఎలాగైనా తీసుకురండి. ప్లీజ్ తీసుకురండి. ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఆయన్ని ఎలాగైనా తీసుకురండి ప్లీజ్.
మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్లీజ్ అభిజిత్ గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా జోసఫ్, శవం దొరికిందా? ఎక్కడ? హైవే పైన. ఓకే, నేను వస్తున్నా. హలో సార్. హలో ఫ్రెండ్. ఏమైంది అభిజిత్? చాలా టెన్షన్గా ఉన్నావు. ఎనీ ప్రాబ్లం? అది ఏం లేదు జోసఫ్. ఏంటి, ఏదైనా క్లూ దొరికిందా? అభిజిత్, చూస్తుంటే ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. బాడీ మీద ఎక్కడా బ్లడ్ వచ్చినట్టు గుర్తులైతే కనిపించలేదు, కానీ ముక్కు నుండి మాత్రం కొంచెం రక్తం వచ్చింది. సార్, బాడీ చుట్టుపక్కల పర్స్ లాంటిది ఏమైనా ఉంటే ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలిసేది సార్. ఒకవేళ తన పర్సు ఇక్కడే ఎక్కడో పడున్నా ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోయింటాడు. ఎందుకు వదిలేస్తాడు? ఒకవేళ పెరుగులాట జరిగి ఉంటే తన చేతి మీద అలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. లేదు, ఈవిడ చేతుల మీద ఎలాంటి గాయాలు? చేతి మీద ఎలాంటి గుర్తులు లేవంటే పెరుగులాట ఏమీ జరగలేదని అర్థం. మరి ఈ అమ్మాయి ఎలా చనిపోయింది? సార్, ఈమె ముక్కు నుండి బ్లడ్ వచ్చింది సార్. ఒకవేళ ఈమెకి ముందు నుండే ఏదైనా జబ్బు ఉందేమో, అందుకే సడన్ గా ఇలా చనిపోయిందేమో సార్. సార్, ఈమె ఇక్కడ పడి ఉండటం ఎవరో ఒకరు చూసే ఉంటారుగా. అసలు ప్రాబ్లం అదే కదా. ఈవిడిక్కడ పడి ఉన్నా ఎన్ని వెహికల్స్ అటు ఇటు తిరుగుతున్నా ఏ ఒక్కరూ ఈవిడ చూడలేదు. ఒకవేళ చూసినా కూడా మనకెందుకు ఈ తలనొప్పి అనుకున్నారేమో. ఇలా ముక్కు నుండి బ్లడ్ రావడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, లోపల ఏదైనా దెబ్బ తగిలి ఉండాలి, లేక బలంగా ఎవరైనా ముక్కు మీద కొట్టు ఉండాలి. చూడు రాహుల్, తన శరీరం మీద దెబ్బ తగిలిన ఆనవాళ్ళు ఎక్కడా ఏమాత్రం లేవు. ఏసీబీ గారు, ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏదైనా కొత్త విషయం చెప్పు, వింటాను. ఇది కొత్త విషయమేనండి. ముక్కు లోపల ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇలా బ్లడ్ వస్తుంది. చూడండి, మీరు చూస్తేనే కదా అర్థమయ్యేది. అటు చూడండి, ఇదిగోండి, చూసారుగా, ముక్కు లోపల చాలా బ్లడ్ ఉంది కదా, అవునా? దెబ్బ తగిలినప్పుడు ముక్కులోంచి బ్లడ్ వచ్చింది, కానీ అది మాత్రం బయటికి రాలే. అంటే రక్తం వచ్చింది కానీ బయటికి రాలేదంటావు? కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఇది ముఖ్యమైన విషయమే కదా. వా పిల్లలు, క్లాప్స్ కొట్టండి. చాలు చాలు, ఆపండి. ఈమెకి బ్లడ్ ఎందుకు రాలేదంటే, ఈమెకి హెమరేజ్ అయినప్పుడు. అభిజిత్, నీకు హెమరేజ్ అంటే తెలుసా? హ్యామరేజ్? అవునండి, బ్రెయిన్లో ఎక్కడైనా నరాలు కట్ అయిపోయినప్పుడు శరీరంలో రక్తం బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మనిషి చనిపోతాడు. వెరీ గుడ్. ఇప్పుడు కొట్టిన అందరు చెప్పట్లు. అభిజిత్ ఇంటెలిజెంటే. గుడ్ గుడ్. అయిపోయిందా రాహుల్? అయిపోయింది. మరి మీరు చెప్పినప్పుడు. ఎనీవే, ఎక్కడున్నాం మనం? హెమరేజ్. ఎస్, హెమరేజ్. హెమరేజ్ వల్లే ఈమె చనిపోయిందండి. అందుకే బ్లడ్ పూర్తిగా బయటకు రాకుండా ఇలా ముక్కు దగ్గర బ్లాక్ అయిపోయింది. బ్లడ్ ఇంకా బయటకు వచ్చే టైంలోని ఈమె. అంటే తను చనిపోయినప్పుడు తను స్పృహలో లేదండి. అంతేకాదు, ఈమె కన్ను చూస్తే మీకే అర్థమవుతుంది, ఆశ్చర్యపోతారు. ఇదోసారి చూడండి. బ్లడ్ క్లాట్ అవడంతో పాటు నీలంగా కూడా ఉంది. ఇలా జరగడానికి కారణం విషం ఇచ్చారు, డ్రగ్స్తో కూడుకుంది. ఈ అమ్మాయి బ్లడ్ శాంపుల్లో మాకు డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. డ్రగ్స్ ఓవర్గా తీసుకోవడం వల్ల ఈ అమ్మాయి చనిపోయింది. ఇలా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చనిపోతే వాళ్ళ కాళ్ళ కింద కొన్ని గుర్తులు ఏర్పడతాయండి. ఈమె కాళ్ళ కింద కూడా అటువంటి గుర్తులు ఏర్పడ్డాయి. రండి, ఇదో చూడండి. చూస్తున్నారా? చూడండి, ఈ గుర్తులే కాకుండా ఇంకో విషయాన్ని కూడా కనిపెట్టాను నేను. ఏంటది? ఇటు చూడండి, ఈ అమ్మాయి కాలుకి ఇసుకంటుకొని ఉంది, చూస్తున్నారా? ఇదిగో, ఈ కాలుకి కూడా సేమ్ పొజిషన్, చూస్తున్నారుగా? దీన్ని బట్టి అర్థం వల్ల కేసు క్లోజ్ అవ్వడానికి నేను ఎంత సాయం చేస్తున్నాను. అసలేంటిదంతా? ఈ అమ్మాయి మనకు హైవేలో కదా దొరికింది. అంటే దీని అర్థం ఈ అమ్మాయి హైవే దగ్గరికి రావడానికి ముందు
ఏదైనా సముద్రం ఒట్టుకు వెళ్ళిందా? అవునండి, ఈ అమ్మాయి బీచ్ దగ్గరే చనిపోయిందండి. ఆ తర్వాత ఎవరో కావాలని ఈ అమ్మాయిని అక్కడ నుండి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. కాబట్టి మాకు అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదన్నమాట. పైగా ఎవరు శవాన్ని చూడలేదు. సార్ నాకు తెలిసి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకొని రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చి ఆ మాత్రంలోనే అక్కడే చనిపోయి ఉండొచ్చు సార్. ప్రణీత్, ఆ పరిస్థితుల్లో మనిషి నడవడం అసాధ్యమండి. మీరు లేనిపోని సృష్టించకండి. అవునా సార్? మరైతే ఆటో ఎక్కొచ్చి ఉంటుంది. ప్రణీత్, అక్కడ ఆటో వాడేవాడు మనకు ఎదురు పడలేదు కదా. కానీ సార్ ఒక్క నిమిషం ప్రణీత్, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నీ బుర్రకి ఇంకెప్పుడు పదన పెట్టుకో. ఈమెకి హెమరేజ్ అయినప్పుడు అసలు ఈ అమ్మాయి స్పృహలోనే లేదని చెప్తున్నానుగా. నేను చెప్పేది అదే సార్. ఎవరైనా ఈమెను రన్నింగ్ ఆటోలోంచి తోసేసి ఉండొచ్చు కదా. కరెక్టే ప్రణీత్, మీరన్నట్టుగానే ఈ అమ్మాయిని రన్నింగ్ ఆటో నుంచి బయటకు తోసేశారు. ఓకేనా? ఆపు. అభిజిత్, జోసెఫ్, ఓ పని చేయండి. ఇక్కడికి దగ్గరలో ఎన్ని బీచ్లు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎవరైనా ఈ అమ్మాయిని చూసారేమో కనుక్కోండి. చూస్తుంటే ఇక్కడేదో పార్టీ జరిగినట్టుంది. ఒకవేళ అమ్మాయి ఈ పార్టీ నుంచి రాలేదుగా? ఇదేంటి? మాస్క్ చాలా ఖరీదైందిలా ఉంది. ఇంత ఖరీదైన మాస్క్ని ఎవరైనా ఇలా బీచ్లో ఎందుకు పడేసి వెళ్తారా? బీచ్ మొత్తం వెతికినా ఏ క్లూ లేదు, ఏ ఆధారం లేదు. కేవలం దొరికింది ఈ మాస్క్ మాత్రమే. అవును సార్, అక్కడ ఏదైనా పార్టీ జరిగి ఉంటుంది సార్. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరి మాస్క్ వేసుకొని ఉంటారు సార్. ఏదైనా కంగారులో అది పడిపోయి ఉండొచ్చు. సరే జోసఫ్, పార్టీ జరిగేటప్పుడు ఏ ఒక్కరైనా చూసుండాలి కదా. సరే, ఈ మాస్క్ ని చూస్తే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది సార్. ప్రతి షాప్ లో ఇది దొరకదు. అంటే దీని అర్థం జోసఫ్, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, డబ్బున్న వాళ్ళు, రిచ్ పీపుల్. సార్, ఒకవేళ ఈ అమ్మాయి పార్టీ గనక వెళ్ళుంటే ఇక్కడ రెండు విషయాలు చూడాలి సార్. ఒకటి, ఈ అమ్మాయి ధనవంతురాలై ఉండాలి. రెండవది, పార్టీలో డ్రగ్స్ యూజ్ చేయటం వల్లే ఈ అమ్మాయి చనిపోయి ఉండాలి. ఆ విషయమే నాకు దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయట. ఇక మూడో సంగతి ఏంటంటే అక్కడ మనకి మాస్క్ దొరికింది. అంటే ఆ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇలాంటి మాస్కులే వాడుండాలి. అంటే మాస్కరేట్ పార్టీయా? యా. అంటే ఈ పార్టీకి వచ్చే వాళ్ళంతా మాస్క్ వేసుకొని వస్తారా? అసలు పార్టీకి వెళ్ళడం ఏంటి, ముఖం దాచుకోవడం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు సార్? అది ఎందుకంటే ప్రణీత్, నిన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పి. అంటే సార్, ఎవరైనా వెళ్ళొచ్చు అన్నమాట ఆ పార్టీకి? అది అలాంటి పార్టీ కాదు ప్రణీత్, డ్రగ్స్ పార్టీ. అది డ్రగ్స్ పార్టీ, అదే కదా. అలాంటి పార్టీకి వచ్చే వాళ్ళంతా మాస్క్ వేసుకునే వస్తారు, ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని. నేను కూడా ఇలాంటి పార్టీకి వెళ్తాను సార్. అప్పుడు ఆ పార్టీలో నన్ను ఎవరు ప్రణీత్ అని గుర్తుపట్టలేదు సార్. ఎవరైనా వచ్చి నీ పేరేంటని అడిగితే ప్రణీత్ కాదని చెప్తా.
అప్పుడు నీ పేరు ప్రణీత్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సార్, ఎప్పుడైతే నేను వాళ్ళకి ప్రణీత్ కాదని చెప్తానో అప్పుడు వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు సార్. సార్, అది కాకుండా నేను వాళ్ళకి సిఐడి ఆఫీసర్ అని అస్సలు చెప్పను. అరే భగవంతుడా ప్రణీత్, అసలు నీ పేరెందుకు చెప్పడం అని వేరే ఏదైనా పేరు చెప్పొచ్చుగా. వినీతో, సునీతో, ఇంకేదైనా చెప్పొచ్చుగా. హలో, ఏసీపీ ప్రతిమన్ హియర్. వాట్? మీరు ఆ అమ్మాయిని టెలివిజన్లో చూసారా? న్యూస్లోనా? ఆహా, కాస్త మీ డీటెయిల్స్ ఇవ్వండి. 13 MG రోడ్. ఓకే, అది మీ పేరేమిటన్నారు? అవునా? ఓ, ఐ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఫోన్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు సార్? మిస్టర్ యోగేష్. మిస్టర్ యోగేష్, ఆ అమ్మాయి హస్బెండ్. మీరేగా ఫోన్ చేసింది? అవును, మీరు సిఐడి వాళ్ళు కదా? మీరేనా నా వైఫ్ గురించి టీవీలో న్యూస్ ఇచ్చారు? అవునండి. ఫోటోలో ఆమె కళ్ళు మూసుకొని ఉంది. ఆమె ఒంట్లో పోలేదా? మీరు ఆమెను తీసుకొచ్చారా? లేదండి, మేము ఆవిడ్ని తీసుకురాలేదు. అసలు విషయం ఏంటంటే మేము ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. రండి. మిస్టర్ యోగేష్, మాకు చాలా బాధగా ఉంది. మీ వైఫ్ ప్రస్తుతానికి ఈ లోకంలో లేరు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, మేము చెప్పేది నిజమే. సుజాత, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి బాస్, మీ వైఫ్ కనపడకుండా పోయింది అంటున్నారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? నా భార్య ఓ కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉండేది. అది కూడా ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ లో. ఆమె ఈవినింగ్ 6 గంటలకి ఇంటి నుంచి బయలుదేరుతుండేది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం వచ్చేది. ఆ టీవీలో న్యూస్ చూడకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. ఇంకా నా వైఫ్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. యోగేష్ గారు, మీ వైఫ్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం మీకు తెలుసా? డ్రగ్స్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భార్య డ్రగ్స్ తీసుకోవడం ఏమిటి? అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్ మీరు? చూడండి మిస్టర్ యోగేష్, మేము ఇలాంటివి అడక్క తప్పదు. యునో జోసెఫ్ సార్, ఆ అమ్మాయి చనిపోయింది డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల అన్న విషయం ఇప్పుడు చెప్పకుండా ఉండాల్సిందే. మిస్టర్ యోగేష్, నీ వైఫ్ తన వస్తువుల్ని ఎక్కడ పెడుతుంది? ఐ మీన్ తన రూమ్ ఎక్కడ అని. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక అన్ని వస్తువులు ఒకే చోటు పెట్టుకుంటాం కదా. కానీ ఆమె తన వస్తువులు ఎక్కువగా బెడ్రూమ్ లో పెట్టుకునేది. ఒకసారి మేము ఆ రూమ్ చూడొచ్చా? రండి సార్, ఇదే మా బెడ్రూమ్. కావేరి, కాస్త మిస్టర్ యోగేంద్ర, మీరేమనుకోకపోతే కాసేపు బయట ఉంటారా? ప్లీజ్, కొద్దిసేపే. ఓకే, అలాగేనండి. సార్, నాకెందుకో ఇతన్ని నమ్మబుద్ధి కావట్లేదు. వైఫ్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం హస్బెండ్ కి తెలియకపోవడం ఏంటి? అదే కదా, అదే అసలు అర్థం కావట్లేదు. తను డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయింది అంటే తను రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటుందన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు యోగేష్ కి తెలుసుండాలి కదా. ఏదో తేడా ఉంది. ఈ రూమ్ ను జాగ్రత్తగా చెక్ చేయండి. ఏ చిన్న వస్తువును వదిలిపెట్టొద్దు. సార్, ఇదిగో చూడండి, ఈ డైరీ దొరికింది సార్. కానీ దీంట్లో నుండి ఒక పేజ్ని చించేశారు. సార్,
సార్ సుజాత ఈ పేజీలో ఏదైనా సీక్రెట్ రాసుకొని దాన్ని ఎవరు చదవకూడదని ఇలా చించేసిందేమో. సార్ ఇలా చూడండి, చింపేసిన పేజీ మీద రాసిన ఇంప్రెషన్ ఇక్కడ పడ్డట్టుంది చూడండి సార్. లవణి ఒకసారి పెన్సిల్తో రఫ్ చేసి చూడు, క్లియర్గా తెలుసు. ఎస్ సార్. సార్ అవును అభిజిత్, దీని మీద ఏదో రాసుంది. NINOS నిమోస్. దీని కింద నెంబర్ కూడా ఉంది. ఈ నెంబర్కి ఆ పేరుకి ఏదో లింక్ ఉన్నట్టుంది సార్. ఆ అమ్మాయికి ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఈ నెంబర్ను తనతో పాటు తీసుకువెళ్లే ఉంటుంది. ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి, 9876503452. అసలు ఈ నిమోస్ ఎవరై ఉంటారో. హలో, ఏమైనా తెలిసిందే? వాడు మావాడి ఫ్రెండా? అంటే ఓకే 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 ఓకే, నాకు అర్థమైంది. వాడేవాడా? ఓకే, వాడి సంగతి నాకు వదిలే. బాయ్. హలో, ఏమైనా తెలిసిందే? వాడు మావాడి ఫ్రెండా? అంటే ఓకే 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 ఓకే, నాకు అర్థమైంది. వాడేవాడా? ఓకే, వాడి సంగతి నాకు వదిలే. బాయ్. అభిజిత్, నువ్విక్కడ? అరే హాయ్, కాలేజ్ డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నావు. ఏంటి విషయం? నువ్వు మా ఇంటికి. అవన్నీ సరే, శృతి హస్బెండ్ ఎక్కడ? కమాన్ యార్, ఇన్ని రోజుల తర్వాత కలిసాం, బాగా ఎంజాయ్ చేయాలి. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? నేను ఒక సిఐడి ఆఫీసర్ని. అతను ఎక్కడ? సిఐడి? ఎక్కడున్నాడు? అతను చనిపోయాడని నీకు తెలీదా? అబద్ధాలు చెప్పకు. అతను ఎక్కడున్నాడో నీకు బాగా తెలుసా? నాకు తెలుసు, చెప్పు. చూడు, నేను అబద్ధం చెప్పట్లేదు. అతను చనిపోయి చాలా రోజులైంది అభిజిత్. మర్యాదగా చెప్తావా లేదా? అభిజిత్, నువ్వు మారిపోయావు అభిజిత్, చాలా మారిపోయావు. నువ్వు సిఐడి ఆఫీసర్ అయినంత మాత్రాన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా. వాడు ఎక్కడున్నాడు? అభిజిత్ గారు, ఏం చేస్తున్నారు మీరు? వదలండి ఆయన్ని, వదలండి ప్లీజ్. నువ్వు ఎక్కడున్నావేంటి? మీరింటి నుండి కోపంగా బయలుదేరినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తారని. వదిన గారు, మీరిక్కడేంటి? చూడండి, మీకు దండం పెడతాను, దయచేసి ఆయన ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, చెప్పండి ప్లీజ్. ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఎక్కడున్నారో చెప్పండి. చూడు, వాడు బ్రతికే ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. నాటకాలు కట్టిపెట్టా. ఎక్కడ వాడు? మర్యాదగా చెప్తావా లేకపోతే? అభిజిత్ ప్లీజ్. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అతను ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదు. కానీ అతను ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడని తెలుసు. ఆ ప్రమాదం ఏంటన్నది నాకు కూడా తెలియదు. కానీ అతను సిటీలోనే ఉన్నాడు. వాడిని ఎలా కలవటం? తను రేపు నన్ను బార్లో కలుస్తానని చెప్పాడు. ఆ బార్ పేరేంటో చెప్పు. రోజీ బార్. హలో. హలో, ఎవరు నువ్వు? హలో, నమస్తే అన్న. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? అన్న, నేను విక్కీని మాట్లాడుతున్నానన్నా. విక్కీని. విక్కీ? ఏ విక్కీ? నేను విక్కీని మాట్లాడుతున్నానన్నా, విక్కీని. నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? అన్న, అది మీ నెంబర్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడన్నా. నీకు నాతో పనేంటి? వాడన్నాడు, అన్న బాగా తెలుసు నాకు, ఒకసారి ఫోన్ చేయన్నాడన్నా. టైం వేస్ట్ చేయకుండా అసలు మ్యాటర్కి రా. అన్న, అది మెస్కరేట్ అన్నది. అంటే ఏంటి? ఏంటన్నా, అన్నీ తెలుసుండి మీరే నన్ను ఎలా అడుగుతారు? నా ఫ్రెండ్ నాకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాడన్నా. ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అసలు నీ ఫ్రెండ్ పేరేంటి?
అన్నా మాట్లాడబెట్టి ప్రణీత్ అన్నా. సరే అయితే మనం సవేరా బార్లో కలుద్దాం. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. కానీ నేను మిమ్మల్ని అలా గుర్తుపడతానన్నా? నేను బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాను, సరేనా? 2 గంటలకల్లా నన్ను కలువు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసావా వివేక్, నా పేరు చెప్పగానే వాడు ఎంత భయపడ్డాడో. ప్రణీత్, నీ తెలివితేటలు నీ దగ్గరే పెట్టుకో, అర్థమైందా? మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆ అమ్మాయికి డ్రగ్స్ నీమో ఇచ్చాడా లేక వేరే ఎవరైనా? సార్ ఇంకో విషయం ఏంటంటే మనం ఆ యోగేష్ని అనవసరంగా వదిలేసామనిపిస్తుంది సార్. సార్ వైఫ్ డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయం హస్బెండ్కి తెలియదంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు సార్. అతను ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు సార్. ఎస్ సార్, నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. అతనైనా ఆమెకి డ్రగ్స్ తెచ్చి ఇచ్చేవాడేమో సార్. జరిగింది వదిలేయండి, వాళ్ళు చాలా డేంజరస్ అయి ఉండొచ్చు. కేర్ఫుల్గా వెళ్ళాలి. మనమందరం కూడా నియర్ బైలోనే ఉండాలి. మస్కరేట్ పార్టీ, డ్రగ్స్, హత్య, అమ్మాయి, అసలు ఆ పార్టీలో ఏం జరుగుంటుంది? ఫోన్లో మాట్లాడిన వాడు అతనే అయ్యి ఉంటాడు. పద వెళ్దాం. నిమోస్ అన్న, మీరే నిమోస్ అన్న కదా అన్న? మీరు నన్ను 2 గంటలకి రమ్మన్నారు కదా, అది నేను విక్కీని. మీకు ఫోన్ చేశాను, ప్రణీత్ అన్న ఫ్రెండ్ని. నువ్వేనా ఫోన్ చేస్తుంది? ఎవరి అమ్మాయి? అది ఎందుకన్నా? ఈ అమ్మాయి ఎవరని అడిగా అన్నా. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అన్న. అది బయట పార్ట్నర్ లేకుండా లోపలికి ఎలవ్ చేయట్లేదు కదన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళావో మస్కరేట్ పార్టీ? అన్న, నేను చాలాసార్లు మస్కరేట్ పార్టీకి వెళ్ళానన్నా, కానీ ఇలాంటి స్పెషల్ మస్కరేట్ పార్టీలకి మాత్రం వెళ్ళలేదన్నా. అన్న, అది ప్రణీత్ అన్నేమో మీరు ఎలాగైనా పార్టీకి తీసుకెళ్తారని. హే వివేక్, మిస్టర్ సిఐడి ఆఫీసర్, నువ్వేంటి ఇక్కడ? ఈరోజు హాలిడేనా ఏంటి? సిఐడి? నేను సిఐడి ఆఫీసర్ని కాదు. అసలు ఎవరు నువ్వు? రే వివేక్, నేను రా. ఎవరు నువ్వు? గన్నదిలే ప్లీజ్. సార్ నేను మాస్కరేట్ పార్టీ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తాను అంతే సార్. నాకు నా చెవులారా కన్ఫెషన్ సాంగ్ వినాలనుంది. సార్ నాకేం తెలియదు సార్. లేదు లేదు లేదు, ఈ పాట ఏం బాగలేదు. మరో పాట పాడు. సార్ ప్లీజ్ నన్ను వదిలేండి సార్. డ్రగ్స్ పాట పాడు. సార్ ఏమంటున్నారు సార్? జోసఫ్, ఈ పాట ట్యూన్ అసలు బాగలేదు, సరి చెయ్యి. ఇప్పుడే సెట్ చేస్తాను సార్. సార్ చెప్తాను సార్. అయితే చెప్పు, అమాయకులకు డ్రగ్స్ అమ్మేది ఎవరు ఈ మాస్కరేట్ పార్టీ ముసుగులో? అది నాకేం తెలియదు సార్. జోసఫ్, ట్యూన్ చెయ్యి. చెప్తాను సార్, ఒక్క నిమిషం. అతని పేరు అమర్ సార్. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. నిజంగా నాకు తెలియదు సార్. నా చెవులు పరితపిస్తున్నాయి పాట వినడానికి. కమాన్, నన్ను నమ్మండి సార్. నేను అతను ఎప్పుడు చూడలేదు సార్. అతను ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాడు సార్. నువ్వు ఆ డ్రగ్స్ తీసుకునే పార్టీకి వెళ్తావు కదా? వెళ్తుంటాను. ఇది అసలు విషయం. ఇది మంచి పాట. ఇంకా వినిపించు. ఇంకా ఇంకా. ఓ అమ్మాయిని హత్య చేశారు మీరు. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చి. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో మాకు కావాలి. నేను అక్కడికి అప్పుడప్పుడు మాత్రం వెళ్తుంటాను. అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్. అచ్చా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా లేదా? సార్ ఆ పార్టీకి అమ్మాయి ఇచ్చింది సార్. ఈ అమ్మాయిని మర్డర్ చేశారా? ఏంటి, ఈ అమ్మాయి చనిపోయిందా? అదే కదరా నేను చెప్పింది. ఈ అమ్మాయితో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు సార్. అయితే అతను అయి ఉంటాడు. అతని హస్బెండ్ యోగేష్. చూపించు. వీడేనా వాడే? అతను ఇతను కాదు సార్. ఏంటి, హస్బెండ్తో వెళ్ళలేదా? వేరే వ్యక్తితో పార్టీకి వెళ్ళిందా? అది హస్బెండ్ తెలియకుండా. సరే గానీ ఈ పార్టీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ఎవరో లేరేంటి? మనకన్నా ముందే వచ్చి తాగి వెళ్ళిపోయారు. ఆగండి, మీ పాస్వర్డ్ చెప్పండి. బ్లాక్ క్యూరికావ్. ఓకే. రండి సార్, లోపలికి రండి.
డబ్బు ఎక్కువైన వాళ్ళ పార్టీలు ఇలాగే ఉంటాయన్నమాట. అభిజిత్, వీళ్ళని చూస్తే తేడాగా ఉంది, ఫాలో చెయ్యి. సార్ జోసఫ్, బయట డ్రగ్స్ అమ్ముతున్నారు సార్. ఈ పార్టీ ముసుగులో అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వెతికి పట్టుకొని తీరాల్సిందే. వాడు మాత్రమే ఆ అమ్మాయి హత్య గురించి ఏదైనా చెప్పగలడు. కానీ సార్, అతన్ని మనం ఎలా గుర్తుపడతాం సార్? ఏదో ఒక విధంగా వాడిని మనం వెతికి పట్టుకుందాం వివేక్. కాసేపు వెయిట్ చేయి. విడివిడిగా వెళ్ళి అందరూ వెతకండి, పట్టుకుందాం వాడిని. మరి ఎవరికీ తెలియకుండా లోపలైతే కూర్చోలేదు కదా. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఈ రూమ్లోకి వెళ్ళకూడదని నీకు తెలియదా? సారీ బాస్, నేను బాత్రూమ్ అనుకుని వచ్చాను. అర్జెంట్. అరే, ఇది నీకు టాయిలెట్ లా కనిపిస్తుందా? సారీ చెప్పాను కదా. సరే ఆగు, నీ ముఖం చూపించు. సారీ చెప్పాను కదా బాయ్ సార్. చెప్పాను కదా నీ ముఖం చూపించమని. ఆగు, చూపించు. జై చెప్పరా, మరి ఎక్కడ దొరుకుతాడు చెప్పా. ఏయ్, మౌనంగా ఉంటే లాభం లేదు. ఆ అమ్మాయిని నేనేం చేశానో నీకు తెలుసుగా. ఏం చేశారు? ఎక్కడుందో అమ్మాయి? ఆమె కూడా నీలాగే నోరు విప్పలేదు. పాప ఆమె కూడా తెలియదు కదా, పర్మిషన్ లేకుండా మస్కరేట్ పార్టీకి వచ్చిన వాళ్ళు శాశ్వతంగా. చేసింది చాలు. ఎవరు నువ్వు? ఒరే పిచ్చోడా, మేము సిఐడి వాళ్ళం. సిఐడి? మనోడికి ఆ ఫోటో చూపించండి. ఈ ఫోటోలో ఉంది ఎవరు? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చనిపోయింది. నువ్వేమో ఈవిడెవరో తెలియదని చెప్తున్నావు. ఎవరు ఈవిడకు డ్రగ్స్ ఇచ్చారు? ఎవరిచ్చారో చెప్పు. నాకేం తెలీదు. చెప్పరా, చెప్పు. సుజాత, ఇదిగో ఇతని వల్లే చనిపోయింది. వీడెవడు? ప్రసాద్. ఏమిటి నిజం? నేను ఒక రిపోర్టర్ సార్. సార్, సుజాత నాకు ఇంటర్నెట్లో పరిచయం అయింది సార్. తను డ్రగ్స్ తీసుకుంటారని ఒకరోజు నాతో చెప్పింది సార్. డ్రగ్స్ లేకుండా తను బతకలేనని చెప్పింది సార్. నేను ఆమెని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను. నేను ఈ స్పెషల్ మాస్కరేట్ పార్టీస్ గురించి విన్నాను, కానీ అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను సార్. నేను సుజాతకి ఏమని చెప్పానంటే, ఒకవేళ నువ్వు నన్ను మాస్కరేట్ పార్టీకి తీసుకెళ్ళకపోతే నీకు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయాన్ని మీ హస్బెండ్కి చెప్పేస్తానని బెదిరించాను సార్.
నేను చెప్పిన దానికి సుజాత కూడా ఒప్పుకుంది. మేమిద్దరం కలిసి పార్టీకి వెళ్ళాం. అక్కడ ఇతను నన్ను కెమెరాతో సహా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? నీ మాస్క్ తీయ్. తీయ్. గార్డ్స్, ఆమెను పట్టుకోండి. పట్టుకోండి ఆమెని. నీకు ఇతనెవరో తెలుసా? నీకు ఇతనెవరో తెలుసా? చెప్పు. మీరిద్దరూ అసలు ఇక్కడికి ఏ పర్పస్ మీద వచ్చారు? అడిగేది మిమ్మల్ని, చెప్పండి. ఓ, కెమెరా ఖాళీగా ఉందంటే కెమెరా చిప్ ఎక్కడుంది? ఫోటో చిప్ ఎక్కడుందో చెప్పండి. త్వరగా చెప్పు, లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా గురించి పూర్తిగా మీకు తెలియదు. నేనేం చేయడానికి కూడా వెనకడను. ఆ తర్వాత సుజాత పార్టీ నుంచి వెళ్ళిపోయింది. తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఆమె చనిపోయింది. ఇతను ఇచ్చిన డ్రగ్స్ ఓవర్ డోస్ అవడం వల్ల ఆవిడ చనిపోయింది. ఏంటి? సుజాత చనిపోయిందా? ఆ కెమెరాలో చిప్ లేకపోవడం చూసి నా రక్తం ఉడికిపోయింది. వాడి చేత ఎలాగైనా నిజం చెప్పించాలని నేను సుజాతకు మెల్లమెల్లగా డ్రగ్స్ ఇవ్వటం మొదలుపెట్టాను. కానీ వాడు అసలు నిజం ఏమిటో చెప్పేలోగానే సుజాత డ్రగ్స్ ఓవర్ డోస్ అవటం వల్ల చనిపోయింది. ఆ తర్వాత నా మనుషులు ఆమె బాడీని తీసుకెళ్లి హైవే రోడ్డు మీద పడేశారు. ఓకే, ఆ చిప్ ఎక్కడుందో చెప్పు. ఈ పాపంలో నీకు కూడా వాటా ఉంది మిస్టర్. శిక్ష నువ్వు కూడా అనుభవించాల్సిందే. ఇక నీకు నువ్వు ఆర్గనైజ్ చేస్తున్న ఈ మాస్కరేట్ పార్టీలన్నీ ఇక క్లోజ్. అభిజిత్, వాడి బార్కు వస్తాడని నీకు ఖచ్చితంగా తెలుసా? ఎంక్వైరీ చేస్తే వాడు ఈ అడ్రస్సే చెప్పాడు. కానీ జోసెఫ్, నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను అనవసరంగా నిన్ను ఇబ్బంది పెడుతుంటాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ జోసెఫ్. ఏంటి అభిజిత్ అలా మాట్లాడతావు? నువ్వు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు? అసలైన ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా. కానీ కొన్ని రోజుల నుండి నువ్వు చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. కానీ ఇప్పటికీ నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని నాకు అనిపించట్లేదు. ఏంటి అనేది? వీరేంద్ర బ్రతుకున్నాడంటే నువ్వు ఖచ్చితంగా శృతిని మర్చిపోక తప్పదు. ఆ విషయం నాకు తెలుసు జోసెఫ్. నేను తను ఎలాగైనా మర్చిపోవాలి. ఓకే, నేను ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయి ఉన్నాను జోసెఫ్. అలా అయితే మంచిదేలే, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. వదిలే అభిజిత్. సిఐడిలో మనం పనిచేసినంత కాలం ఈ ప్రేమ దోమ లాంటి వాటికి చోటుండదు అభిజిత్. అభిజిత్, నువ్వు ఎప్పటికైనా మర్చిపోక తప్పదు. ఏం చేయను జోసెఫ్, మనసు మాట వింటం లేదు. జోసెఫ్, వాడి బతికున్నాడు చూసావా? హాయ్రా. అభిజిత్, నువ్వా? నేను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు చనిపోయావని ఎవరో అన్నారా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.